ఆ జిల్లాలో తమ్ముళ్లను తగ్గమని హుకుం జారీ చేశారా? మరి స్పీడ్ అయిపోవద్దని వర్తమానం అయిందా? రాజకీయాలు తమకు తెలుసు అని స్పష్టత ఇచ్చారా? సైకిల్ పార్టీ లీడర్ల తక్షణ కర్తవ్యం ఏమిటి? ఈ వ్యవహారాన్ని ఎలా క్లోజ్ చేస్తారో ఈ స్టోరీలో చూద్దాం. గత కొద్ది రోజులుగా కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్లు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. పదవుల పందేరంలో తమను పక్కన పెట్టి జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఓపెన్గానే బరస్ట్ అవుతున్నారు. వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టింది. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించిందట. ఏమైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి గాని పరిధి దాటితే ఏం చేయాలో తనకు తెలుసు అని క్లారిటీ ఇస్తున్నారట పార్టీ పెద్దలు. జూనియర్లు అంటే ఓకే, సీనియర్లు కూడా సన్నాయి నొక్కులు నొక్కితే ఊరుకునే పరిస్థితి ఉండదని వర్తమానం పంపించారట. సంజాయిషి ఇవ్వాలని సూటిగా చెప్తున్నారట. అయితే కొన్నిసార్లు త్యాగాలు చేయాలని, అవసరాల దృష్ట్యా సర్దుకుపోవాలని, మరీ స్పీడ్ అయిపోతే కష్టమని అంటున్నారట. దానికి అనుగుణంగా ఎవరు ఏం మాట్లాడాలని ఆరా తీస్తున్నారట. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారట. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యి తీరాలని అంటున్నారట. మీకేమైనా ఇబ్బందులుంటే మీ నిర్ణయాలు మీరు స్వతంత్రంగా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చేశారట. పొత్తుల పరిస్థితుల దృష్ట్యా తాము పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారట. అవేమీ పట్టనట్టు సొంత ప్రయోజనాల కోసం మాట్లాడితే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని చెప్తున్నారట. పార్టీ నుంచి వచ్చిన రెస్పాండ్ పై తెలుగు తమ్ముళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారట. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు చెబుతున్న అభిప్రాయాలు తాము మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా తమకొచ్చిన ఇబ్బంది ఏముంటుందని అంటున్నారట. జనసేన జిల్లా అధ్యక్షుడికి 2 పదవులు అవసరమా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కామెంట్ చేశారు. ఆయన టీటీడీ మెంబర్గా కూడా ఉన్నారు. మరి నెహ్రూ 2 పదవులు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారట. అయినా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఒక పదవికి రాజీనామా చేస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారట. వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దని చెప్తున్నారట. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేతో పిల్లి అనంతలక్ష్మికి ఇబ్బందుంటే పార్టీ దృష్టికి వ్యవహారం తీసుకురావాలని, అనవసరంగా రోడ్డెక్కొద్దని అంటున్నారట. ఈ మధ్యలోనే మొత్తం సెట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారట. అప్పటి వరకు కెలికి రచ్చ చేయవద్దని స్మూత్గా చెప్పాల్సింది చెప్పేశారట. దాంతో నేతలు కూడా తాము చెప్పింది పార్టీ గురించే కదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాటిని వినే పరిస్థితి లేదట. నిర్ణయాలు అమలు చేయడమే గాని వివాదాలు తీసుకురావద్దని పార్టీ నుంచి స్పష్టత వచ్చిందట. మొత్తానికి జిల్లా తెలుగు తమ్ముళ్లకు పార్టీ పెద్దలు లైన్ గీశారు. మరి స్పీడ్ అయిపోయి వ్యవహారం జటిలం చేయొద్దని క్లారిటీ ఇచ్చారు. దాంతో సైకిల్ నేతలు ఇలాంటి రిప్లై ఊహించక తమలో తామే చర్చించుకుంటున్నారు. వ్యవహారాన్ని ఎలా క్లోజ్ చేస్తారో చూడాలి.